1 కప్పు పెసరపప్పు, 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్, 1 స్పూను పసుపు. 3 విజిల్స్ రావాలి. కుక్కర్ మూత పెట్టేస్తా. ఇప్పుడు పప్పు ఉడికింది చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది. దీంతో మ్యాష్ చేయాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్, 1 స్పూను సాల్ట్ శుభ్రంగా కలపాలి. ఇప్పుడు ఈ పప్పులో కొంచెం కొత్తిమీర, పప్పు తాలింపుకి ఒక ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో 1 స్పూను నెయ్యి వేస్తున్నా. నెయ్యి కాగింది. ఇప్పుడు పోపులన్నీ వేస్తున్నాను. అందులో ఇంగువ కూడా వేసాను. ఈ పోపు వేగుతున్నప్పుడు మా చెట్టు నుండి కోసుకొచ్చిన కరివేపాకు శుభ్రంగా. ఇప్పుడు పప్పు ఒక బౌల్లో తీసుకుందాం. పోపు కూడా వేగిపోయింది. ఇప్పుడు వేడి వేడిగా పెసరపప్పు రెడీ అయిపోయింది.